రామకృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం సార్. సార్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సార్ షర్మిలా గారు లాంఛన మేన ఏపీపీసీ అధ్యక్షురాలు అవుతున్నారా సార్? కాంగ్రెస్ పార్టీ సో మనం చూస్తున్నాము విజువల్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి క్యాంప్ ఆఫీస్ కి వచ్చారు. అయితే బాధ్యతలు తీసుకుంటే ఏం మీ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? సార్ పోటీ చేయబోతున్నారు, మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారా సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి? సార్ ప్లీజ్ అండి ఒక్క నిమిషం సార్. మనం చూసుకున్నట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. షర్మిలతో పాటు కాన్వాయ్ లో ఆయన ఫాలో అయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో షర్మిలను రిసీవ్ చేసుకున్నారు. మనకు చూసుకున్నట్లయితే సెక్యూరిటీ గేట్స్ వేసి ఉన్నాయి. సో ఆర్కే వాహనాన్ని లోపలికి అనుమతించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాన్వాయ్ తో పాటు షర్మిలతో పాటు ఆర్కే వచ్చే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ లో ఆయన వాహనం లేట్ అయిందని మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ గేట్లు మాత్రం ఆర్కే కోసం తెరిచి లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకోసం గేట్లు మూసేశారు. నేనే వస్తున్నా ఉండు తల్లి, బండ్లు బాగాలేదు. లోపలికి అనుమతి లేదా? అయ్యేం లేదు అసలు. మీరు బలైన మిమ్మల్ని చూసి దిగడమే, నేను మిమ్మల్ని చూసి ఆగిపోయాను. కాదమ్మా కాన్వాయ్ లో నేను లేట్ అయిపోయాను. దానికి ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారు మీరు? ఇప్పుడు లోపలికి ఎలా చేయలేదా? మీ వాహనాన్ని లోపలికి ఎలా చేయలేదా? అట్లేం లేదు, నేను మీ ముందే దిగాను. ఇప్పుడు నేను మీరు చూసాను ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చేయలేదని నేను దిగా. ఇప్పుడు నేను బాగూడదు అయింది. అట్లేం లేదులేండి. అటు మీరు అందరూ ఆగారని నేను ఆగితే మళ్ళీ ఇంతమంది అందరూ తెలిసిన వాళ్ళే కదా. సీఎం గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, నేను పెళ్లి కార్డు ఇచ్చే కాన్వాయ్ లో వచ్చానంటే బండి లేట్ అయింది. ఆ బళ్ళతో వాడి ఈ బండికి అట్టొస్తా నేను చెప్పండి. లోపలికి వెళ్తున్నారా? క్యాంప్ ఆఫీస్ లోపలికి నేను వెళ్ళట్లేదు. అమ్మకటి నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఏ కాంగ్రెస్ మీద అయితే విమర్శలు చేశారో అది ఇంకా డెప్త్ ఉందిలే, ఇంకా టైం ఉంది కదమ్మా. అప్పుడే నేనేం చెప్పేది చెప్పండి. షర్మిలమ్మ జాయిన్ అవ్వనివ్వండి, తర్వాత నేను జాయిన్ అవుతాను. ఏపీలోనే జాయిన్. ప్లీజ్ అండి సార్, మళ్ళీ లేదు అమ్మ కనపడలేదు. సో మనం విజువల్ లో చూస్తున్నాము. ఆర్కే లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం. డోర్ ఓపెన్ చేశారు. ఆయన వాహనంలో వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. సో ఆర్కే అయితే లోపలికి వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రిని అయితే కాన్వాయ్ లో లేట్ అయిపోయానమ్మా నేను బండి. మీరు చెప్పండి, అయితే మీరు కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతున్నారు? సరే బాగుండదమ్మా. మీరు కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతున్నారు? బండి వస్తుందన్న షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఏపీ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతాను. అంటే ఇందాక నా ప్రశ్న అదే. కాంగ్రెస్ పార్టీని మీరు ఏ కాంగ్రెస్ అయితే ఆరోపణలు చేశారో, వేధింపులకు గురి చేసిందన్నారు, అదే పార్టీ లైన్ లో మీరు జాయిన్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. నేను కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత అన్నా చెల్లెల మధ్య ఎన్నికల సమయంలో పోరాటం తప్పదా? అది మీరు అందరూ అదే దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. అంటే ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా ఉండనున్నారు కదా. ఇక కాంగ్రెస్ పార్టీ అమ్మా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ఉదయం జాయిన్ అవుతా ఉన్నారు. షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారో ఆయన మరియు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు షర్మిలమ్మ గారు వాళ్ళ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. ఏ పార్టీలో చేరిన విమర్శలు అయితే చేస్తారా? ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే మీరు ప్రయాణం చేస్తారు? పార్టీ లైన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మేము వెళ్తాము. అది అందులో అవి నాకు తెలియదండి. నేను ఇంకా జాయిన్ కాంది రమణ గారు, నేను ఇంకా జాయిన్ కాంది అలా చదవడం కూడా మాపుతారు. సో మనం చాలా స్పష్టంగా తెలియదండి నాకు.
సో మనం విజువల్ లో చూస్తున్నాము, ఆర్కే చాలా స్పష్టంగా ఇప్పుడు మాట్లాడారు. కాంగ్రెస్ ఆర్కే వెహికల్ లోపలికి వెళ్తుంది, అయితే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తన నివాసంలో ఉన్నారు. నివాసంలో ఉన్నప్పుడు అఫీషియల్ అపాయింట్మెంట్స్ ఉండవు. సో షర్మిల ఇంట్లో నుంచి తన అన్నను కలిసి వచ్చిన తర్వాత బహుశా ఆర్కే కూడా కాన్వాయ్తో పాటు కూడా ఆయన ట్రావెల్ చేస్తారు. అటువైపు మనం చూసుకున్నట్లయితే నోవాటెల్ హోటల్ కి వెళ్తారు. ఆ తర్వాత ఆమెను ఎయిర్పోర్ట్ లో, గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు చెప్పేంత వరకు ఆర్కే కూడా ఉంటారు. అయితే ఆర్కే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె రేపటి నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఇతర నాయకుల సమక్షంలో, షర్మిల సమక్షంలో తాను కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్టు ఆర్కే చాలా స్పష్టంగా చెప్పారు. సో మనం చూసుకుంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ లైన్ కి అనుగుణంగా మాట్లాడాల్సింది అనే వ్యాఖ్య కూడా చేశారు. అంటే రేపు ఈ భేటీ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అన్నా చెల్లెల మధ్య జరిగిన ఈ భేటీ తర్వాత పెళ్లికి ఆహ్వానం ఇవ్వాలనే ఒక కుటుంబపరమైన అంశం తర్వాత రేపటి నుంచి ఒక పొలిటికల్ హీట్ అయితే ఇరు వర్గాల మధ్య, అన్నా చెల్లెల మధ్య రేగే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకైతే అవుననే సమాధానం వినిపించింది ఆర్కే మాటల్లో. సో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాల్సి ఉంటుందని. సో షర్మిల కానీ అదేవిధంగా ఆమెను చూసి కాంగ్రెస్ లో చేరుతున్నాను అని చెప్పిన ఆర్కే గాని ఆయనకు మంగళగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వలేదు, ఆయన స్థానంలో టికెట్ ఇవ్వరని ఒక ప్రచారంతోనో లేకపోతే కొంత అసంతృప్తితోనో తన ఎమ్మెల్యే శాసన సభ్యత్వానికి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత వైసీపీ మంగళగిరి సెగ్మెంట్ కు గంజి చిరంజీవిని ప్రకటించింది. రాజీనామా అనంతరం గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. సో ఈ అన్ని అంశాల నేపథ్యంలో రామకృష్ణ షర్మిలతో ప్రయాణం చేయడానికి, కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమయ్యారు. రేపు ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఆ పార్టీ లైన్ అనుగుణంగానే తన వ్యాఖ్యలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఆయన సోదరి షర్మిల భేటీ కొనసాగుతోంది. తన కుటుంబ సభ్యులతోటి, తన ఇద్దరు పిల్లలతోటి షర్మిల వచ్చారు. తన కుమారుడు రాజారెడ్డి కుమార్తెని తీసుకుని వచ్చారు. రాజారెడ్డి వివాహ వేడుకకు నిశ్చితార్థానికి రావాల్సిందిగా ఆమె తన అన్న వైఎస్ జగన్ అదేవిధంగా వదిన వైఎస్ భారతికి ఆహ్వానించారు. మరి కాసేపట్లోనే ఈ భేటీ అనంతరం బయటకు వస్తారు. సరే, మీడియాతో మాట్లాడరా అనేది, స్పందిస్తారా లేదనేది చూడాల్సి ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మీడియా ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆమె స్పందించడానికి నిరాకరించారు. సో మొత్తం మీద అయితే ఈ భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ వాతావరణము, ఈ ఆసక్తికర పరిణామాలైతే కొనసాగుతున్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ రెహానా.